వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి. నమస్తే అండి. మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే గనక అంటే 2019లో ఎన్నికలు జరిగినప్పుడు జగన్కి 151 స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంలు చాలా అద్భుతంగా పనిచేసినాయి, అందువల్ల ఆయన గెలిచారు అని చెప్పి అప్పుడు అన్నారు. ఇప్పుడు ఈయనకి 11 స్థానాలు వచ్చే టైంకి ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్లనే ఉపయోగించాల్సింది, అవి మాత్రమే కరెక్ట్, ఇవి అబద్ధం అన్నట్టుగా ఇప్పుడు ఆయన అంటం అయితే జరుగుతుంది. అసలు దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి మీరు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే ఆయనకి అన్నీ బాగున్నప్పుడు అంతా బాగుంటుంది, ఆ పక్క తప్పున్నా కానీ బాగుంటుందనే చెప్తాడు. ఆయనకి ఏదన్నా చెడు జరిగినప్పుడు అంతా బాగున్నా కానీ ఎదుటోళ్ళపైన బురద జల్లడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారి పైన బురద జల్లాడు. అందుకని ప్రజలు ఏం చేశారు, ఆయన్ని 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చిత్తుగా ఓడిపోయినావు. ఈరోజు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజా తీర్పును గౌరవించాలి. ఈరోజు ప్రజా తీర్పును గౌరవించకుండా ఈవీఎంలు ఇవ్వయినాయి అంటున్నావు కదా. నువ్వు 2019 ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు 2019 ఎన్నికల్లో నువ్వు కంటెస్ట్ చేసినప్పుడు నీకు 151 స్థానాలు వచ్చాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు నువ్వు ఈ విధంగా గెలిచావని చెప్పి అనలేదే. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ప్రజా తీర్పును గౌరవించి ప్రజల తరపున పోరాడారు. ఆ విధంగా పోరాడడం చూసి ప్రజలు మెచ్చి ఈరోజు 164 స్థానాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. నువ్వు అంటున్నావే ఈవీఎం ట్యాంపరింగ్ అని 2004లో కావచ్చు, 2009లో కావచ్చు, 2014లో కావచ్చు, 2019 కావచ్చు, ఇప్పుడు 24 కావచ్చు, ఇవన్నీ ఈవీఎంల ద్వారానే జరిగాయి. ఏ ఎన్నికల్లో లేనిది ఈ ఎన్నికల్లోనే నీకెందుకు అనుమానం వచ్చింది? ఈరోజు నిజంగా ట్యాంపరింగ్ జరుగుంటే ఎన్డీఏకి 400 స్థానాల పైన వచ్చి ఉండాలి కదా. ఎన్డీఏకి ఈరోజు ఎందుకు వాళ్ళకే ఓన్ మెజారిటీ రాకుండా ఈరోజు మిత్రపక్షాలపైన ఆధారపడుతూ ఉన్నారు. ఈరోజు నిజంగా అంతా ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుంటే నిన్ను పులివెందుల్లో ఓడించేసి ఉంటారు కదా. నువ్వు పులివెందుల్లో కూడా ఓడిపోయి ఉంటావు కదా. ఈరోజు అలాంటి మాటలు తగ్గించుకో, ఎచ్చు మాటలకు పోవద్దు, ప్రజా తీర్పును గౌరవించి ప్రజల తరపున పోరాడు. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే నువ్వు రేపు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. నిజంగానే రేపు నిన్ను గుండు సున్నాలో కూర్చొని పెడతారు ప్రజలు. అది గుర్తుపెట్టుకో. నీ పైనుండే కేసులు ఇవన్నీ గురించి మాట్లాడితే చాలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత అంటాడు కదండి. ఏం విలువలు విశ్వసనీయత? 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లో కేసుల్లో ఉండే వ్యక్తి విలువల విశ్వసనీయత గురించి మాట్లాడి, నీకు అంత విలువల విశ్వసనీయత ఉంటే కోర్టుకి హాజరవ్వు, కోర్టులో నీ కేసుల్ని ఏంటో తేల్చుకో. నువ్వు కూడా మళ్ళీ వేరే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టిన చరిత్ర నీది, మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు అండి టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇంకా కార్యకర్తలకి వీళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఈ విధంగా అంటున్నాడు. మళ్ళీ ఇంకొకటి అడుగుతున్నాడు, బ్యాలెట్ పేపర్ ఓటింగ్ అని. సరే, నువ్వు అన్నట్టు బ్యాలెట్ పేపర్ ఓటింగ్ గురించే మాట్లాడదాం జగన్ రెడ్డి. నువ్వు 2023 ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి, 108 నియోజకవర్గాల ప్రాతిపదికన జరిగాయండి. వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ, అదేవిధంగా ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో ఎన్నికలు జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోయినారు. మీకు తెలుసో తెలీదు. ఉత్తరాంధ్రలో అయితే 30,000 మెజారిటీ పైన, అదేవిధంగా కంచెర్ల శ్రీకాంత్ గారు 30,000 మెజారిటీ పైన, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు 7,000 మెజారిటీతో గెలవడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తే వీళ్ళ మెజారిటీలన్నీ బంపర్ మెజారిటీలే వచ్చాయి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే. అంటే అక్కడ చూస్తే ఆ రోజు పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోయాడు, జగన్కి మెజారిటీ రాలేదు. ఈ ప్రాతిపాదికన చూసినప్పుడు 108 నియోజకవర్గాల్లో నువ్వు 2023లోనే ఓడిపోయినావు. ఆ రోజు ఓడిపోయినప్పుడు నీ పార్టీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే ఉన్నారన్నావు. ఇక్కడ ఆ రోజు చాలా మందికి అనుమానాలు వచ్చాయి, మా ఓటర్లు వేరే ఉన్నారంటే దొంగ ఓటర్లా అనే అనుమానం కూడా వచ్చింది. అంటే ఆ విధంగా దొంగ బతుకు నీ బతుకు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు నిజాయితీగా 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచింది. ఈ రోజు ప్రజలను మెప్పించి ప్రజా తీర్పుతో 164 స్థానాల్లో వాళ్ళు కూర్చుంది కూటమి. అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క కష్టం వల్ల వచ్చాయి, అంతేగాని ఇంకొక దాని వల్ల ఏదో కాదు. నువ్వు ఈరోజు ఓడిపోయావు తప్పులు చేసి, ఆ తప్పులను ఒప్పుకోకపోగా ఈ విధంగా బురద జల్లుతూ ఉంటే ప్రజాస్వామ్యం పైన రేపు ప్రజలు నిన్ను చీకొట్టి ఇప్పుడు వచ్చిన 11 కూడా రావు, గుండు సున్నా పెడతారు. అది గుర్తుపెట్టుకో, ఇక్కడైనా మారు. అంటే ఇక్కడ ఒకటి మీరు ఒప్పుకోలేదు అంటున్నారు కదా, రిజల్ట్స్ వచ్చిన ఈవినింగ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అప్పుడు అన్నారు అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయో, అందరికి ఎంత మంచి చేశాను, ఆ వృద్ధుల అవ్వాతాతల ఓట్లు ఏమైపోయినాయి అని ఆ రోజు ఆయన ఒప్పుకోగానే ఒప్పుకున్నట్టు కాకుండా కానీ ఒప్పుకున్నట్టే. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అండి. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు ఏమన్నాడు, వైనాట్ 175 అన్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏమన్నాడు, మీ ఇంట్లో మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో చెప్పాడు. జనాలు సీరియస్గా తీసుకున్నారు. జగన్ ఏమన్నాడు, మంచి జరుగుంటేనే ఓట్లేమన్నాడు. మాకు ఏం మంచి జరగలేదు, అందుకని మేము ఓట్లు వేయటం లేదని చెప్పి జగన్కి ఎవరు ఓట్లు వేయలేదు. అదే దాని యొక్క డిఫరెన్సే ఈరోజు ఆయనకు వచ్చిన 11 స్థానాలు. ఆ 11 స్థానాలు కూడా ఏం బంపర్ మెజారిటీలతో రాలా, 10,000తో బయటపడినటివి.
అంటే అవి కూడా ఒక 4-5 బూతులు మారుంటే ఆ 11 కూడా వచ్చి ఉండవు. అంటే ప్రజలు ఏంటి క్లియర్గా ఇచ్చారు తీర్పు. జగన్ చెప్పిన మాట కట్టుబడి జగన్ అంటాడు కదా మాట తప్పను మడమ తిప్పనని. ఈయన 5 ఏళ్లుగా మాట తప్పాడు మడమ తిప్పాడు కాబట్టి ప్రజలన్న మాట నిలబెట్టుకోవాలి. మనం జగన్కి ఇచ్చిన మాట. ఆయన ఏమన్నాడు, మీ ఇంట్లో మంచి జరుగుంటేనే ఓటే, లేకపోతే నాకు ఓటు వేయద్దు అని నేను ధైర్యంగా చెప్తున్నా అన్నాడు. అందుకు కూడా ప్రజలు కూడా ధైర్యంగా ఆ మాటను రిసీవ్ చేసుకొని మన ఇంట్లో జగన్ వల్ల ఏ మేలు జరగలేదురా, మన పిల్లలకు నిరుద్యోగం ఉంది, అదేవిధంగా మనం అప్పులు పాలైపోయాం, రేట్లు పెరిగిపోయినాయి, అందుకని మనం జగన్ ఓడిద్దాము. జగనే చెప్పాడు కదా మీ ఇంట్లో మంచి జరుగుంటే, మన ఇంట్లో ఏం మంచి జరగలేదు, అందుకని మేము జగన్ ఓటేయమని చెప్పి ప్రజలందరూ పోలింగ్ బూతుల్లో May 13 జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి 164 స్థానాల్లో కూర్చోబెట్టారు. జగన్ని 11 స్థానాల్లో ప్రజలు కూర్చోబెట్టారు ప్రజాస్వామ్యబద్ధంగా. ఇక్కడ ప్రజలు క్లారిటీగా తీర్పిచ్చినప్పుడు మళ్ళీ దొంగేడుపులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఆయన మంచి చేయలేదని ప్రజలు తీర్పిచ్చారు క్లారిటీగా. అందుకని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. ఇంకా నువ్వు వద్దు అన్నారు, ఆయన పార్టీని అధపాతాలలోకి తొక్కేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కనీసం అప్రూవర్గా అన్న మారి ఆయన కేసుల్లో అయితే కనీసం జైలు శిక్ష అన్న తగ్గుతుంది. లేదు ఇట్టే మాట్లాడుకుంటూ పోతే ఇంకా జీవితాంతం జైల్లో ఉంటాడు, పార్టీ కనుమరుగైపోతుంది, భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఓడిపోయారని తెలుసు, తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచిందని తెలుసు, ఇంత తెలిసినా కూడా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మనమే అధికారంలోకి వస్తాం అని ఆయన భరోసాతో మాట్లాడుతున్నారు. ఎలా అది మాట్లాడండి. వై నాట్ 175 అన్నాడు, ఏమైంది? వై నాట్ 175 అన్నాడు, ఏమైంది? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఈరోజు జగన్కి. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఇంకా ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగే అభివృద్ధి గురించి, జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనల్ని బయటేస్తారా అని ఆతృతతో చూస్తూ ఉన్నారు.